నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన ప్రజాపాలనపై ముందస్తు సన్నాహ సమావేశంలో మాట్లాడుతున్న నీటిపారుదల, సిఏడి, ఆహార పౌర సరఫరాల శాఖ మాత్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీస్, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. తెలంగాణ ప్రభుత్వం అతి ముఖ్యమైన ప్రోగ్రాం ప్రజాపాలన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నంత మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నల్లమడ ఉత్తమరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ అండ్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్. అండ్ ఇంకొక ముఖ్య అతిథి ఈ కార్యక్రమం మన రాష్ట్ర మంత్రులు గౌరవనీయులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్. ఇంకొక ముఖ్య అతిథి మన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్. మన ఇంకో ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ ఆడి శ్రీనివాస్ గారు, ఆనరబుల్ గవర్నమెంట్ విప్, ఎమ్మెల్యే వేములవాడ గారు. ఇంకా ముఖ్యమైన డిస్ట్రిక్ట్ లెవెల్ అధికారులు శ్రీ కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి సార్, కలెక్టర్ రాజన్న సిరిసిల్ల, ముజమిల్ ఖాన్ సార్, పెద్దపల్లి కలెక్టర్, అండ్ జగిత్యాల కలెక్టర్ యాస్మిన్ బాషా గారు, అట్లాగే అభిషేక్ మోహంతి సార్, ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కరీంనగర్, దెన్ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఎస్పీ జగిత్యాల్, దెన్ రేమా రాజేశ్వర ఐపీఎస్ కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం. సో అట్లాగే అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూస్, ఇక్కడ వచ్చినంత డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఎంపీడీఓస్, తహసీల్దార్స్, మున్సిపల్ కమిషనర్స్, మీడియా మిత్రులు అందరికీ, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కరీంనగర్ నుంచి స్వాగతం అందరికీ. సార్, ఈరోజు మనము ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ 4 డిస్టిక్లు జగిత్యాల, సిరిసిల్ల అండ్ పెద్దపల్లి అండ్ కరీంనగర్ నుంచి ఇక్కడ ఈ ప్రజాపాలన ప్రోగ్రామ్ ప్రిపేర్డ్నెస్ యాజ్ వెల్ యాజ్ ట్రైనింగ్ కోసం ఇక్కడ అందరూ అవగాహన ప్రోగ్రామ్కి ఇక్కడ అందరూ మనం ప్రిపేర్ అయ్యాం సార్. సో కరీంనగర్ జిల్లాకి సంబంధించినట్ల టోటల్ సార్ మనకి 16 మండల్స్ ఉన్నాయి. 16 మండల్లో ఒక్కొక్క రూరల్ మండల్కి 2 టీమ్స్, 1 టీమ్ ఈజ్ హెడెడ్ బై తహసీల్దార్, అదర్ టీమ్ ఈజ్ హెడెడ్ బై ఎంపీడీఓ. అట్లా మనం టోటల్ 30 టీమ్స్ పెట్టుకున్నాం సార్. అండ్ టోటల్ కరీంనగర్ డిస్టిక్లో 5 మున్సిపాలిటీస్ ఉన్నాయి, 1 కార్పొరేషన్, 4 మున్సిపాలిటీస్ ఉన్నాయి. టోటల్ 146 వార్డ్స్ ఉన్నాయి సార్. దాంట్లో 143 టీమ్స్ మనం పెట్టుకున్నాం సార్. సో టోటల్గా కరీంనగర్ జిల్లాలో 170 టీమ్స్, ఒక్కొక్క టీంలో దాదాపు 6 to 7 ఆఫీసర్స్ ఉంటారు. ఒకరు మెయిన్ టీమ్ లీడర్ ఉంటారు, దెన్ రూరల్ డెవలప్మెంట్ సైడ్ నుంచి ఒకరు, ఎలక్ట్రిసిటీ సైడ్ నుంచి ఒకరు, దెన్ అగ్రికల్చర్ సైడ్ నుంచి ఒకరు, ఇరిగేషన్ సైడ్ నుంచి, ఇట్లా అందరికీ ఒక్కొక్క అక్కడ పంచాయత్ సెక్రటరీస్, దెన్ సీసీలు, సర్ప్ సైడ్ నుంచి. సో ఇట్లా మనం టీమ్ కంపోజిషన్ పెట్టుకున్నాం సార్. సో అన్ని టీము మనము ఆల్రెడీ రెడీ చేసుకొని షెడ్యూల్స్ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది సార్. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా అందరికీ మనం ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాము. సో ఎట్లా ఫామ్స్ రిసీవ్ చేసుకోవాలి, సో ఫామ్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఎట్లా చెక్ చేసుకోవాలి, తర్వాత అది కంప్యూటరైజేషన్ ఎట్లా చేసుకోవాలి, ఇదన్నీ మనం ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాం సార్. సో దెన్ వీళ్ళకి సూపర్వైజన్ చేయడానికి కూడా మండల్ లెవెల్లో మండల్ స్పెషల్ ఆఫీసర్స్కి కూడా అపాయింట్ చేసుకున్నాము. ఒక్కొక్క మండల్కి ఒక స్పెషల్ ఆఫీసర్స్. అట్లాగే మున్సిపాలిటీ లెవెల్లో కూడా మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ని పెట్టుకున్నాము. అట్లాగే కరీంనగర్లో ఉన్న 5 కాన్స్టిట్యుయెన్సీ, ఒకటి కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ, దెన్ చొప్పదండి కాన్స్టిట్యుయెన్సీ, మనకొండూరు కాన్స్టిట్యుయెన్సీ, హుజరాబాద్ అండ్ హుస్నాబాద్ 2 మండల్స్ వస్తాయి. సో ఈ అన్నికి ఒక కాన్స్టిట్యుయెన్సీ ఆఫీసర్ని కూడా పెట్టుకున్నాం సార్. సో సూపర్వైజ్ ఓవర్ ద అగైన్ మండల్ లెవెల్ సూపర్వైజర్స్. సో అన్ని మండల్ స్పెషల్ ఆఫీసర్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 1 day బిఫోర్ ద షెడ్యూల్ ఓన్లీ అన్ని అప్లికేషన్స్ హౌస్ హోల్డ్స్ వైజ్గా అక్కడ వెళ్ళాలి. సో పంచాయత్ సెక్రటరీ అండ్ మండల్ స్పెషల్ ఆఫీసర్ అండ్ టీమ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, సో దట్ ఫామ్స్ ఎవరికి దొరకలేదు ఇట్లా షార్టేజ్ కాకుండా మనం ముందుకే అది ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. సో దే విల్ ఆల్ ద హౌస్ హోల్డ్ విల్ గెట్ ద సఫిషియంట్ ఫామ్స్. ఎందుకంటే ఫామ్స్ 4 పేజ్ ఉంటుంది, అక్కడ వచ్చి నింపితే కొంచెం టైము చాలా తక్కువ, అక్కడ టైం పడుతుంది అనుకో, ముందుకే వాళ్ళు ఫామ్స్ ఫిల్ చేసుకొని రావచ్చు కౌంటర్కి. అండ్ ఎవ్రీ 1000 హౌస్ హోల్డ్స్, సపోజ్ ఒక విలేజ్లో 2000 హౌస్ హోల్డ్స్ ఉంటే అక్కడ
మళ్ళీ ఒక కౌంటర్ ఫర్ ఎవ్రీ వన్, ఇట్లా మనము 1000 హౌస్ హోల్డ్స్కి ఒక్కొక్క కౌంటర్ ఇట్లా పెట్టుకున్నాం సార్. సో సఫిషియెంట్గా కౌంటర్స్ కూడా మనం అరేంజ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇన్ అదర్ ఫెసిలిటీస్ లైక్ క్యూ మేనేజ్మెంట్ ఫర్ ఉమెన్స్కి సపరేట్ క్యూ అరేంజ్మెంట్ చేసుకున్నాము. ఎల్డర్లీ పీపుల్, పీడబ్ల్యూడి పర్సన్స్ ఎవరైనా వస్తే కూడా వాళ్ళకి కూడా ఒక సపరేట్ లైన్ అట్లా మెయింటైన్ చేసుకున్నాం సార్. అండ్ అక్కడ అన్ని సౌకర్యాలు లైక్ షేడు, టెంట్, వాళ్ళు కూర్చోనికి చైర్స్, దెన్ అక్కడ వాటర్ ఫెసిలిటీస్, వాష్రూమ్ ఫెసిలిటీస్ అన్నీ ఇప్పుడే ఐడెంటిఫై 1 day బిఫోరే ఎక్కడ లొకేషన్ ఉందో ఆ లొకేషన్ దగ్గర వెళ్ళి మనం అన్నీ ఐడెంటిఫై చేసుకొని పెట్టుకున్నాం సార్. సో ఇది అయిన తర్వాత సార్ ఇంకా పోలీస్ సైడ్ నుంచి కూడా అన్నీ మనము ఎట్లా ఏమైనా క్యూ మేనేజ్మెంట్ అది కూడా మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం సార్. సో వీఆర్ రెడీ టు గో హెడ్ విత్ ద ప్రోగ్రామ్ సార్. సో కరీంనగర్ సైడ్ నుంచి ఆల్ ద అరేంజ్మెంట్స్ ఆర్ డన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, రైట్ సార్. సో ఐ రిక్వెస్ట్ సిరిసిల్ల కలెక్టర్. సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుతం ఇరిగేషన్ సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఎక్స్పీరియన్స్ ప్రస్తుతం మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పెద్దలు శ్రీధర్ బాబు గారికి, ప్రభుత్వ విప్స్ ఆది శ్రీనివాస్ గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, గౌరవ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులకు, జిల్లా అధికారులకు, కలెక్టర్లకు, ఎస్పీలకు, అదేవిధంగా వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు, పాత్రికేయులందరికీ కూడా నమస్కారం. మీరు గమనిస్తూ ఉన్నారు, గత 7వ తారీఖు నాడు నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 9వ తేదీ శాసనసభలో మొట్టమొదటి రోజే 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ అయినటువంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది. దాని తదుపరి జరిగిన క్యాబినెట్లో మిగతా గ్యారెంటీలకు సంబంధించి కూడా ఒక విధానపర నిర్ణయం తీసుకొని రేపు 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కూడా యావత్ తెలంగాణలో ప్రతి గ్రామాన, ప్రతి వార్డులో ఈ యొక్క అప్లికేషన్ల ప్రక్రియను మేమేదైతే ప్రకటించిన గ్యారెంటీలు అందుకు సంబంధించి ప్రజల దగ్గర ఆ అప్లికేషన్లో స్పష్టమైనటువంటి సూచనలతోటి ఇవ్వబడతా ఉంది. ఒకవేళ ఎవరైనా అప్లికేషన్లకు సంబంధం లేకుండా ఇంకా ఇతరత్ర సమస్యల గురించి కూడా అప్లికేషన్ ఇస్తే దయచేసి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం తరఫున దానికి ప్రత్యేకించి కౌంటర్ లోపల సానుకూలంగా ఆ అప్లికేషన్లు కూడా అది ఏ సందర్భమైనా ఏ అంశమైనా కూడా తీసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. అప్లికేషన్ తిరస్కరించడం కానీ అప్లికేషన్కు అర్హతలకు సంబంధించి ప్రశ్నించేటువంటి సమస్య ఉత్పన్నం కావద్దు. అది ప్రభుత్వంకు సంబంధించినటువంటి నిర్ణయం. మీరల్లా మొత్తంగా క్షేత్రస్థాయిలో సమాచార రూపంలో తీసుకునేటువంటి ఈ అప్లికేషన్ ప్రక్రియ కరీంనగర్ జిల్లా అన్ని జిల్లాల కంటే ఆదర్శవంతంగా పూర్తిగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్య రాకుండా ఉండే విధంగా 2014 కంటే ముందు అధికార ప్రతిపక్ష రాజకీయమైనటువంటి ఇబ్బందులు లేకుండా అందరూ కలిసి ఉండరు. మళ్ళీ అదే విధమైనటువంటి వాతావరణం లోపల ప్రజాపాలన లోపల ప్రజాస్వామికంగా ప్రజలు మార్పు కోరుకున్నటువంటి ప్రభుత్వం లోపల జరగాలని ఈ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. తప్పకుండా మీరందరూ కూడా అదే ఆలోచనతోటి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ ఎక్కడ కూడా చిన్న ఇబ్బందికరమైనటువంటి అంశం కూడా తావివ్వకుండా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం లోపల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మేము ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ప్రజాప్రతినిధులందరం కూడా సహకరించి వారికి మంచి పేరు తెచ్చే కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. మిగతా సంబంధించినటువంటి ఇరిగేషన్ పరంగా కావచ్చు, సివిల్ సప్లైస్ కావచ్చు, ఇండస్ట్రీ శాఖ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ లేదా బీసీ వెల్ఫేర్కి సంబంధించిన అంశాలు కావచ్చు, ఐటీ కావచ్చు, అవన్నీ కూడా తదుపరి భవిష్యత్ కాలంలో ఈ జిల్లాకు సంబంధించి ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకెళ్దాం మరొకసారి అనేటువంటిది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాయకత్వం లోపల మనం చర్చించుకుందాం. ఇప్పుడు మాత్రం 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ యొక్క ప్రజాపాలనకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రజల ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి మీరంతా వివిధ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మీ అందరి ఆకాంక్షల మేరకు ఏర్పడినటువంటి ప్రభుత్వం, మీ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల దగ్గరికి సేవ చేయాలనే ఆలోచనతో వచ్చినటువంటి ప్రభుత్వం కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం లోపల మీ అందరి పాత్ర ఉండాలనేటువంటి సంకల్పం తీసుకొని ముందుకు పోవాలని కోరుతూ మరొకసారి మీ అందరికీ కూడా 2 రోజుల్లో నూతన సంవత్సరం వస్తూ ఉంది. అందరికీ కూడా
నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ ప్రభుత్వ విజయంలో మీ భాగస్వామ్యాన్ని ఆకాంక్షిస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రయత్నం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తాం. ఈరోజు మేము ఏదో గొప్పగాని అక్కడ కూర్చున్నామని కాదు, ఈరోజు మేము ఏ విధంగా పనిచేస్తా ఉన్నాం సేవకులు కానీ చూపెట్టడానికి మేము కానీ మా గౌరవ శాసనసభ్యులు కానీ అనునిత్యం పనిచేస్తాం. దాని గురించి కూడా మా సహకరించమని మా ప్రతిపక్షాలకు సంబంధించిన శాసనసభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాం. మనం అందరం కలిసి పనిచేద్దాం. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ముందుకు నడుద్దాం. ఎవరు ఈ దీంట్లో గొప్ప కాదు. ఈరోజు ప్రజలకు సంబంధించి సేవకులుగా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. నేను పోలీస్ సోదరులను కూడా కోరుతా ఉన్నాను, కేవలం ట్యూన్ వరకే ఫ్రెండ్లీ పోలీస్ కాదు, ఆచరణలో ఫ్రెండ్లీ పోలీస్గా ఉండే ఆచరణ తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కూడా నా పోలీస్ మిత్రులను కూడా కోరుతా ఉన్నాను. ఈ సందర్భంలో నేను కలెక్టర్స్ని కూడా కోరుతా ఉన్నాను, ప్రతి సెంటర్లో వాలంటీర్స్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చాలామంది దరఖాస్తులు నింపలేని అంశం వచ్చినప్పుడు వారికి సహకరించే విధంగా వాలంటీర్స్ని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయండి. లేకుంటే ఇంకెవరో వచ్చి రూపాయికో 2 రూపాయలకో 5 రూపాయలకో 10 రూపాయలకో దళారులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక ఈరోజు దరఖాస్తులకు సంబంధించి వారికి సహకరించే విధంగా మా వాలంటీర్స్ని కూడా పెట్టాలని, ఎక్కడ కూడా ఇష్యూ లేకుండా పోలీస్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలకు సంబంధించిన మరి ఒక ఫ్రెండ్లీ మోడ్లో ఫ్రెండ్లీ ట్యూన్లో ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్పై ఉండే ప్రయత్నం చేయాలని కూడా నేను అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు ఆఫీసులో వదిలిపెట్టి ఈరోజు ప్రత్యక్షంగా కనబడాల్సిన అవసరం మా ప్రభుత్వం ఆలోచన. ఆ క్రమంలోనే మీరు అందరూ కూడా పనిచేయాలని కోరుతా ఉన్నాను. ఆ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, రాబోయే కాలంలో మనం ట్రాన్స్పరెంట్ అకౌంటబుల్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలని. ఈరోజు మా అభయహస్తంలో మేనిఫెస్టోలో ఒక సిటిజన్ చార్టర్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈరోజు ప్రజలకు సంబంధించి వారి రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు మనం 10 రోజుల 15 రోజుల 20 రోజుల్లో తిరిగి వారికి సంబంధించిన సమస్యల విషయంలో మరి అవుతుందా కాదా అని జవాబు చెప్పే విధంగా, అదేవిధంగా వారు ఇచ్చిన దరఖాస్తుకు సంబంధించి ఒక సిటిజన్ చార్టర్ని ఏర్పాటు చేసి అకౌంటబుల్ అడ్మినిస్ట్రేషన్గా పేరు తెచ్చుకోవాలని ఒక ప్రయత్న భాగంలోనే మేము మేనిఫెస్టోలో కూడా పెట్టాం. ప్రధానమైన అంశం సిటిజన్ చార్టర్ తీసుకొస్తామని. ఏ యంత్రాంగమైనా, ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, నీటిపారుదల శాఖ యంత్రాంగం కానీ, పరిశ్రమల యంత్రాంగం కానీ అందరూ కూడా పారదర్శకంగా ఉండే ప్రయత్నంలో ఒక సిటిజన్ చార్టర్ని తీసుకొస్తా ఉన్నాం. వివిధ యూనియన్ మిత్రులతోని, టీఎన్జిఓస్తోని, అదేవిధంగా ఇతర సోదరులతోని మాట్లాడి దాన్ని విధి విధానాలు ఏ విధంగా పెట్టాలి, ఈరోజు ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో మేము కూడా జవాబుదారీతో పనిచేస్తున్నామని గర్వంగా మీరందరూ కూడా చెప్పుకునే విధంగా ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నాం. దానికి కూడా మీరందరూ కూడా సహకరించమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ సందర్భంలో మీ అందరి సహకారాన్ని కోరటానికి వచ్చినాం. కొత్త ప్రభుత్వం, కొత్త ఆలోచన, మార్పు కావాలని కోరుతా ఉన్న ప్రజలకి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. ఇంతకుముందు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు మీరు నేరుగా ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న మా శాసనసభ్యులతో పాటు మేమందరం కూడా మీరేదైనా మంచి సలహా సూచన, ఈరోజు మార్పు కోరుతా ఉన్న ప్రజల గురించి, కరీంనగర్ జిల్లా అంటే చైతన్యవంతమైన జిల్లా. ఈ చైతన్యానికి సంబంధించిన ప్రతీకగా మనం ముందు కూడా నిలబడే అవకాశం తీసుకొని సోదరులు చెప్పినట్టు ఒక మోడల్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు పెట్టే ప్రయత్నం మనం అందరం చేద్దాం. మీ మంచి సలహా సూచనలు ఏవైనా ఉంటాయి ఈ పరిపాలనకు సంబంధించి. ఇప్పుడే మనం మొదలుపెట్టినాం, 20 రోజులు కూడా కాలే. కానీ ఈ ప్రయత్నంలోనే ఈరోజు ప్రజాస్వామికమైన ప్రభుత్వం, మీది ప్రభుత్వం, మీ అందరి ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో మీరు పాత్రదారులు కనుక మీరు ఇచ్చే మంచి సలహా సూచనలు ఉంటే తప్పకుండా ప్రభుత్వం నడిపే విధాన భాగంలో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములను చేస్తామని, మీకున్న సమస్యల పరిష్కార మార్గంలో మేము ఇచ్చిన మాట మేరకు ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని పరిష్కారం చేసే దిశలో ముందుకెళ్తామని, ఇది మా డైరెక్షన్. ప్రభుత్వం రాబోయే 5 సంవత్సరాలు నడిచే డైరెక్షన్ని మీ ముందు పెడతా ఉన్నాం. దానికి అనుగుణంగా మీరు ముందుకు నడవాలని మీ అందరినీ కూడా కోరుతూ, ప్రజా పాలనకు సంబంధించిన అంశం విషయంలో విజయవంతం చేయాలని. కొద్దిగా ఇబ్బందులు వస్తాయేమో, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి కార్యక్రమం జరుగుతోంది. పెద్ద ఎత్తున అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. మొన్న చూసినాం, ప్రజా దర్బారుకు సంబంధించి ఒకటే రోజు 10,000, 20,000, 30,000 అప్లికేషన్లు వస్తున్న నేపథ్యంలో
మేము మా సమస్యను తెలియజేయాలని అనేక సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్న ప్రజానికానికి ఒక వేదిక కనబడతా ఉన్న తరుణంలో పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. చాలామందికి పరిపాలనకు సంబంధించిన మీకు అనుభవం ఉంది. ఆ సందర్భంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గారో అక్కడ సంబంధించిన నోడల్ ఆఫీసరో పర్మిషన్ వెంటనే తీసుకొని మీకున్న పరిపాలన నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా కంట్రోల్ చేయటం జరుగుతుందో మీరే స్వతహాగా నిర్ణయం తీసుకునే కార్యక్రమం చేయండి. కొన్ని సందర్భాల్లో పెద్ద ఎత్తున వచ్చినప్పుడు స్లిప్స్ ఇచ్చన్నా, టోకన్స్ ఇచ్చన్నా, దాని విధంగా ఏ విధంగా చేయాలో మీ ప్రోగ్రామ్ ఇది. ఆ ప్రోగ్రాన్ని నడిపించే విధంగా మీరు మంచి ఆలోచన చేయాలని మీ అందరినీ కోరటానికి వచ్చినాం. ఈ విధమైన ఆలోచనతో మనం అందరం రాబోయే 5 సంవత్సరాలు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి ఈ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న తరుణంలో మన జిల్లాకు సంబంధించి ఇంతకుముందే చెప్పారు, ఇక్కడ ఉన్న నీటి వనరులకు సంబంధించి మా సోదరులు ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, ఆర్ శ్రీనివాస్ గారు కానీ, ధర్మపురి లక్ష్మణ్ గారు కానీ, రామగుండంకు సంబంధించిన సోదరులు వారికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు కానీ, మా పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు చెప్పినట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాట్లకు సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన జిల్లాకు రావటం జరుగుతుంది. మరి ఆ విషయంలో ఒక ప్రత్యేకతతో మరి మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతానికి సంబంధించిన నీటి విషయంలో ఈ ప్రాంతానికి ఈ జిల్లాకు మొదటగా లభ్యమయ్యే విధంగా మరి ఒక కొత్త ప్రణాళికతో ముందుకు పోవాలని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుతూ మరొకసారి అధికారుల పెద్దలకి, మిత్రులకి, సోదరులకు, సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.